2025 ఏప్రిల్ నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు. వృషభ రాశి వారు ఈ నెల ముగ్గురు వ్యక్తుల వల్ల కష్టాల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ముగ్గురు వ్యక్తుల వల్ల సమస్యలు రాబోతూ ఉన్నాయి. మరి వారు ఎవరో ఈ నెల వృషభ రాశి వారికి అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రములో ఈ రాశి రెండవది. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. ఎవరైనా వీరిని నమ్మిన మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలిగి ఉంటారు. వీరి యొక్క అభిప్రాయములు మార్చుట ఎవ్వరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది. విలాసవంతమైన జీవితము గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధము ఉండదు. వివాహానంతరము జీవితము బాగుంటుంది. వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం. ఈ ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మీకు మంచి ఆర్థిక లాభాలు రావచ్చు. మీరు గతంలో పెట్టుబడులు పెట్టినట్లయితే వాటి నుండి మీరు ఈ నెల లాభాలను పొందుతారు. జాగ్రత్తగా డబ్బును అంచనా వేసుకోవటం, అవసరాలు, అలవాట్లపై నియంత్రణ పెట్టడం మంచిది. ఖర్చులను కట్టడి చేయటం, పాత బిల్లులు తీర్చటము, కొన్ని కాంట్రాక్టులు మరియు ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయటం వంటి మార్గాలలో మీరు ప్రగతి సాధించగలుగుతారు. మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఈ నెలలో మీకు మరిన్ని అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఈ నెల వృషభ రాశి ఉద్యోగులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు ఈ ఏప్రిల్ నెలలో మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయిని పొందుతారు. అదే సమయంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు. కానీ మీ సుదీర్ఘ కృషి, సమయం మేనేజ్మెంట్ మరియు స్వంత బలంతో మీరు ప్రతి సమస్యను అధిగమించగలుగుతారు. గతంలో చేసిన పనులు మరియు కృషి ప్రస్తుత ఉద్యోగంలో మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. మీ బాస్, అధికారి నుండి ప్రశంసలు, అవార్డులు రావచ్చు. ఉద్యోగ మార్పు లేదా స్థాన మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి మంచి ఆఫర్లు, మంచి వేతనాలు రావచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో కూడా ఈ నెల మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. మీ వ్యాపారం బాగా పెరిగే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు, వ్యాపార సంస్థలతో ఒప్పందాలు ఉండవచ్చు. కొత్త మార్కెట్లు, కొత్త ప్రాజెక్టులు సాధించే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వ్యాపార నియమాలు తీసుకోవటం, ఇన్వెస్ట్మెంట్లు చేయటం, ఇతరులతో భాగస్వామ్యాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యమైన అంశాలు. అంగీకారాలు, ఒప్పందాలు, వ్యాపార గడులు, సహకారం వృద్ధి చెందుతాయి. ఈ వృషభ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం. కుటుంబంలో ఈ నెల సాధారణంగా శాంతిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్న సమయం మీకు సంతోషాన్ని, శాంతిని ఇస్తుంది. కానీ కొంతమంది కుటుంబ సభ్యులతో చర్చలు, వివాదాలు ఉండవచ్చు. మీరు అవసరమైనప్పుడు మీకు తోడ్పడే వారిని గుర్తించి వారితో వివాదాలు నివారించండి. కొంతమంది వృషభ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో చాలా సమయం గడపవచ్చు. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఉండే సమస్యలను మీరు పరిష్కరించేందుకు ముందుకు సాగగలుగుతారు. ప్రేమ సంబంధాల్లో ఉన్న వృషభ రాశి వ్యక్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రేమ సంబంధాలలో వృషభ రాశి వారికి మంచి మార్పులు మరియు అవకాశాలు ఉంటాయి. సంబంధాలలో కొత్త ఒప్పందాలు, పరస్పర అంగీకారాలు వచ్చే అవకాశం ఉంది. సింగిల్ అయిన వారు కొత్త పరిచయాలు, ప్రేమ సంబంధాలు ప్రారంభించవచ్చు. వివాహితులు ఒకరినొకరు అర్థం చేసుకుంటే పెద్దగా సమస్యలు ఉండవు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెలలో అనేక సానుకూల మార్పులు ఉంటాయి. మంచి వ్యక్తి ద్వారా పెళ్లి ఆఫర్లు రావచ్చు. నిశ్చయమైన పెళ్లి గురించి డేట్స్ ఖరారు చేసే అవకాశం ఉంది. గతంలో కొంతకాలంగా పెళ్లి సంబంధంగా దాటి వెళ్ళిన సమస్యలు
సందేహాలు పరిష్కరించబడతాయి. ఈ నెల వృషభ రాశికి విద్యార్థులకు ఎలా ఉందో తెలుసుకుందాం. విద్యలో వృషభ రాశి వారు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీరు కొన్ని పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు. విద్యారంగంలో కొత్త అవకాశాలు, కొత్త మార్గదర్శకాలు ఉంటాయి. యూనివర్సిటీలలో ప్రవేశాలు, స్కాలర్షిప్స్ పొందే అవకాశాలు ఉంటాయి. చదువులో మంచి ఫలితాలు సాధించడం కోసం ఎక్కువ కృషి చేయండి. ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారు ప్రయాణాలపై కూడా దృష్టి పెట్టవచ్చు. ఈ నెలలో కొన్ని ప్రయాణాలు సాధ్యమవుతాయి. ఇది వృత్తి సంబంధిత ప్రయాణాలు కావచ్చు లేదా వ్యక్తిగత ప్రయాణాలు కావచ్చు. ప్రయాణం ద్వారా మీరు కొంత పరిచయాలు, మానసిక శాంతిని పొందవచ్చు. వెళ్ళే ప్రాంతంపై జాగ్రత్తగా ఉండాలి. మరొకరితో ఏప్రిల్ నెలలో ప్రయాణం చేసే అవకాశాలు ఉన్న వారికి అది ప్రయోజనకరంగా మారుతుంది. అయితే వృషభ రాశి వారు ఈ నెల ముగ్గురి వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. మిత్రులతో విభేదాలు వస్తాయి. మాట పట్టింపుల వల్ల మీ మధ్య గొడవలు జరుగుతాయి. మీకు మరియు మిత్రులకు మధ్య ఇతరులు గొడవ పెడతారు. అలాగే స్త్రీలతో కూడా గొడవలు జరుగుతాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలు, పురుషులు ఇద్దరూ కూడా స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ స్త్రీతో అయినా గొడవలు జరిగినట్లు అయితే మీ పరువు పోతుంది. అనవసరంగా ఇతర స్త్రీలతో గొడవలు పడకండి. మీ ఆడ స్నేహితులతో, ఇరుగు పొరుగు స్త్రీలతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆడవారిని గౌరవించండి. వీరు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా పట్టించుకోకండి. ఇంకా ఈ నెల మీకు కొత్త శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. శత్రు భయం పెరుగుతుంది. మిత్రుల వల్ల, స్త్రీల వల్ల, శత్రువుల వల్ల మీరు ఈ నెల ఇబ్బంది పడతారు. వీరి వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీకు ఆస్తులు కొనటం అనుకూలంగా ఉందో లేదో తెలుసుకుందాం. ఈ నెలలో మీరు ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. కొత్త స్థలాలు, భూములు, గృహాలు కొనుగోలు చేయటం కోసం ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మీరు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం పెరుగుతుంది. నూతన ప్రాపర్టీలకు సంబంధించిన మంచి ఆఫర్లను పరిశీలించండి. కానీ పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు మంచి ఆలోచన చేయటం ముఖ్యం. అనుభవజ్ఞులను కలిసి మాట్లాడడం మేలు. ఈ నెల మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఆరోగ్య పరిస్థితి సాధారణంగా నిలబడుతుంది. కానీ మానసిక ఒత్తిడితో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండవు. కానీ మీ ఆత్మశక్తి మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యవంతమైన ఆహారము, శారీరక కసరత్తు చేయటం అవసరం. వ్యాయామం చాలా అవసరం. కొన్ని వృద్ధాప్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు. కొంతమంది వృషభ రాశి వారు స్ట్రెస్, ఒత్తిడి వల్ల కొంత సమయం కష్టపడే అవకాశం ఉంది. కానీ మీరు పటిష్టంగా ఉన్నంత వరకు ఆరోగ్య సమస్యలు మితిమీరవు. ఈ నెల రాశిలో గురువు 7వ ఇంటిలో ఉండటం వల్ల వివాహ సంబంధాలు, మీ సహకారం పెరుగుతుంది. శుక్రుడు 5వ ఇంటిలో ఉండటం వల్ల ప్రేమ సంబంధాలు బలపడతాయి. శనిదేవుడు 3వ ఇంటిలో ఉండటం వల్ల కుటుంబంలో దృఢమైన అనుబంధం వస్తుంది. కానీ కొంచెం ఒత్తిడి ఉండే అవకాశం ఉంది, జాగ్రత్త. కుజుడు 10వ ఇంటిలో ఉండటం వల్ల కెరీర్ సంబంధమైన మంచి అవకాశాలు వస్తాయి. రాహువు మరియు కేతువు 2వ మరియు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సంబంధాలు కొంతమేర పునరావృతమవుతూ ఉంటాయి. వృషభ రాశి వారు ఏప్రిల్ 2025లో అనుకూల ఫలితాలు పొందేందుకు కొన్ని ముఖ్యమైన పరిహారాలు చేయాలి. ప్రతి శనివారము శనిదేవునికి పూజ చేయటము లేదా రుద్రాక్ష ధారణ చేయటం మంచిది. ఇది ఆర్థిక మరియు కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో సహాయపడుతుంది. ప్రతి సోమవారం గణేశుడికి పూజ చేయటం వల్ల ప్రేమ సంబంధాలు మరియు వ్యాపారంలో విజయాలను తెస్తాయి. పేదలకు ఆహారము, వస్తువులు లేదా ఆర్థిక సహాయం చేయటం శుభ ఫలితాలను తెస్తుంది. ప్రతిరోజు శ్రీ లక్ష్మీ స్తోత్రాలు లేదా హనుమాన్ చాలీసా పఠనం చేయటం వల్ల ఆరోగ్యానికి, ధనప్రాప్తికి సహాయపడుతుంది. ప్రతిరోజు సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించటం చదువులో విజయం పొందుతారు. మొత్తం మీద ఏప్రిల్ 2025లో వృషభ రాశి వారు అనేక మార్పులను అనుభవిస్తారు. మీరు వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. కుటుంబ సంబంధాలు బలపడతాయి. ప్రేమ జీవితం సక్రమంగా ఉంటుంది మరియు మీ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కొన్ని అనుకున్న నిర్ణయాలను తీసుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 3, 7, 14, 16, 23, 25, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 4, 9, 12, 18, 21, 27. ఇవి ఏప్రిల్ నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు.